గారు. యా ఆఫ్ కోర్స్ ఇంకా విజయప్రకాష్ గారి గురించి మనం పరిచయం చేయాల్సిన అవసరమే, ఆయన ఎలా మిస్ చేస్తాం. సార్ రండి సార్. ఆల్సో హరిహర వీరమల్లు కూడా ఎదురు చూస్తోంది ఆయన కోసం. అందరికీ నమస్కారం. కాశ్యాంతు మరణం ముక్తి స్మరణాద్ అరుణాచలే శ్రీశైలం దర్శనం ముక్తి అన్నారు. అంటే మన భారతీయ తత్వశాస్త్రం, మన జీవన విధానం ప్రకారం ఎవరైనా సరే కాశీకి పోయి వెళ్ళిపోవాలని ఒక కోరిక ఉంటుంది. అలా మొదలైన ఈ పాట అంటే కథ చెప్తూ, ఒక కంటెంట్ చెప్తూ పరమేశ్వరుడే పక్క నుండి తీసుకెడతాడు అని అల్టిమేట్గా ఫినిష్ చేశారు. ఇది ఒకటికి రెండుసార్లు చూస్తే భావోద్వేగానికి లోనై ఖచ్చితంగా కాశీకి వెళ్ళాలనిపిస్తుంది. దీని పరమార్థం అది. నాకే అనిపించింది ఇంకోసారి పెడితే బాగుండని. అంత అంటే ఒక ఏ పర్పస్తో అయితే వాళ్ళు తీశారో ఆ పర్పస్ సర్వ్ అయింది. అంటే ఏషియాలోనే అత్యంత ప్రాచీనమైన నగరం కాశీ, ఏ మార్పు లేకుండా అలాగే ఉంటుంది. సో అది ఆ అనుభూతి మనం వెళ్ళి అక్కడ ఉండి ఓ 10 రోజులు ఉంటే తప్ప మనం దాని ఆనందాన్ని పొందలేం. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు తెలుగు నవల కానీ రచన కానీ ఏదైనా అంటే ఫస్ట్ది కాశీ యాత్రా చరిత్ర అని ఏనుగుల వీరాస్వామి గారు రాశారు. కాశీ గురించే తెలుగులో ఫస్ట్ నవల కానీ రచన కానీ జరిగింది. అదొక ప్రత్యేకత ఉంది దానికి. అలాగా కాశీకి వెళ్ళడం అనేది కథ ప్రకారం ఆయన అనుజ్ఞ ఉంటేనే వెళ్ళాలి. ఆయన అనుజ్ఞ ఉండాలి, అట్ ది సేమ్ టైం మన సంకల్పం కూడా ఉండాలి. మన సంకల్పం ఆయన అనుజ్ఞ ఏకమైతే మనం గంగలో మునుగుతాం ఖచ్చితంగా. నేను ఈ సందర్భంగా ఏమిటంటే శభాష్ రా శంకర అని తెలంగాణ యాసలో శివతత్వాలు రాస్తూ లాస్ట్ది ఏం రాశానంటే, కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ, కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ కైలాసమిటు ఓవుడో. కైలాసానికి ఎలా వెళ్ళాలనేది ఒకటే కోరిక. కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ కైలాసమిటు ఓవుడో, కాశీ ఓవుడు కాశీ ఓవుడు కాలిపోవుడు శభాష్ రా శంకర. కాశీకి వెళ్ళడం కాలిపోవడం. కాలిపోవడం అంటే బేసిక్గా మనలో ఉండే మలినాలన్నీ కాలిపోవడం, నేను అనే ఆ అహంకారం కాలిపోవడం ప్రధానం. ఏదేమైనా నటుడు అనుదీప్ సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడు కూడా చాలా అంటే అతన్ని పెట్టి సినిమాలు కూడా తీయచ్చు నాకే అనిపించింది. అంటే అండర్ ప్లే చేస్తూ ఆ ఫీలింగ్ని ఎవరు భార్గవ్ కూడా ఎక్కడ ఓవర్ ప్లే కాకుండా వాళ్ళ పాత్రల్లో కనిపించారంతే. చాలా చక్కగా తీశారు. దర్శకుడికి, కెమెరామ్యాన్కి, వీళ్ళని తీయించిన కాశీకి కూడా నమస్కారాలు చేసుకుంటూ శుభం భూయాత్. శివోహం. అన్యదా భావించకండి, నేను అక్కడ మాకు వీరమల్లు వెయిటింగ్ అంచేత అక్కడికి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. టైం తీసుకుని చాలా మంచి సింగర్. తర్వాత ఆయన చేసిన మ్యూజిక్ డైరెక్షన్లో నేను కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా విన్నాను. అండ్ నిజంగా ఆయన సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. అలాగా కమిటీ కుర్రాళ్ళతోటి సినిమా సంగీతంలోకి అడుగుపెట్టడం కూడా మనందరి అదృష్టం అని నేను నమ్ముతున్నాను. అలాగే ఈరోజు భరణి గారు చెప్పినట్టు ఈరోజు నటనలో కూడా దిగారు. కాంపిటీషన్ మాత్రం రావద్దు. అండ్ భార్గవ్ కూడా నాకు చాలా రోజులుగా తెలుసు. ఎప్పుడు కలిసినా శివోహం శివోహం అంటూ ఉంటాడు. నేను కూడా కాదని ఎప్పుడు అనలేదు, ఆయన అనుకుంటున్నాడు కాబట్టి అనుకుంటున్నాను. నేను కూడా మొన్న రీసెంట్లీ కాశీ వెళ్ళొచ్చాను. అండ్ ఈ వీడియో చూస్తుంటే నాకు ఆ విజువల్సే కనిపిస్తున్నాయి. రవి గారు చెప్పినట్టు ఈ పాట విని, ఈ పాట విజువల్స్ చూసి కాశీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళున్నా కూడా నాకు తెలిసి ఈ పాట తీయాలని సంకల్పించుకునే వాళ్ళ సంకల్పం ధన్యమైందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ కిట్టు విశాఖపట్నకి కూడా మళ్ళీ కాశీ గురించి ఇంత అద్భుతంగా మనందరికీ చెప్పినందుకు. అండ్ ఈ పాటకి సంగీతం, విజువల్స్ అండ్ చాలా అద్భుతంగా కాశీని చిత్రీకరించారు. అంటే నేను అక్కడ 10 రోజులు ఉన్నా కూడా నాకు సరిపోలేదు, టైం అనిపించింది. 5 నిమిషాల్లో కూడా కాశీని చూడొచ్చని చూపించారనమాట. అండ్ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అలా నుంచి దేవుడి మీద భక్తి ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక ఫేజ్ వస్తుంది వేర్ యూ రియల్లీ కనెక్ట్ టు గాడ్. నాకు అది శివుడితోనే అయ్యింది. చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్లో. సో నేను ఈ పాటకి చాలా బాగా కనెక్ట్ అయ్యాను అండ్ ఐ హోప్ ఆడియన్స్ అందరికీ ఇది బాగా నచ్చుతుందని. అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హర్షిత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అండ్ మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ అనుదీప్. వీడియో చూసామండి, 2 సార్లు చూసాం, చాలా బాగా తీశారు. కాశీపట్నం నేను ఎప్పుడు వెళ్ళలేదు, బట్ తెర మీద ఫస్ట్ టైం చూసింది ఇంద్రా సినిమాలో. దాని తర్వాత మళ్ళీ కాశీపట్నం ఇంతే అందంగా దేవుడితో పాటు పాట హాయిగా చూసే విధంగా చిత్రీకరించినందుకు డైరెక్టర్ గారికి, తర్వాత రాసినందుకు లిరిసిస్ట్ గారికి అందరికీ థ్యాంక్ యూ. అండ్ నటించిన 2 నటులకి చాలా బాగా చేశారు. శివుళ్లాగా లాస్ట్లో అయితే చాలా బాగుందండి మీరు చేసిన పాత్ర. అది కాకుండా ఇంకా అనుదీప్ గురించి మాటలకు వస్తే, నాకు అనుదీప్ పరిచయం అయింది మేము జనకైతే కనుక సినిమా చేసే టైంలో చిన్న రికార్డింగ్ తన స్టూడియోలో ఉంటే. ఈజ్ అ వెరీ కామ్ పర్సన్. ఇప్పుడు పాటలో చూపించినట్టే అంతే కామ్గా ఉంటాడు. శివతత్వానికి కొంచెం దగ్గరగా ఉంటుంది ఆయన కండక్షన్ అంతా. సైలెంట్గా కామ్గా చేస్తూ ఉంటాడు వర్క్. సో అనుదీప్, ఆల్ ద బెస్ట్ అండ్ విషింగ్ యూ గుడ్ సక్సెస్ విత్ దిస్ వీడియో. అండ్ I wish people also watch it and appreciate you for the efforts you made for Kasi. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ హర్షిత్ గారు. నిహారిక మ్యామ్కి మైక్ ఇచ్చే ముందు ఒక్కసారి టీం మాటలు కూడా విందాం అనిపిస్తుంది. సో విత్ యువర్ పర్మిషన్ జయ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. ఎస్, ఓకే. సో ఫస్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారి మాటలు విందాము. సో యా, వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సార్ అడిగిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిహారిక గారు, రవి గారు, హర్షిత్ గారు, శ్రీనివాస్ గారు, మీరు, ఓకే, మానస గారు అండ్ మా వంశీ గారు, రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఈ పాట ఎందుకు చేశానంటే అండి, ఇండిపెండెంట్ మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అదర్ దాన్ ఫిల్మ్ మ్యూజిక్, నేను మ్యూజిక్ అరేంజ్మెంట్స్ కానీ ఏదిగైనా అదంతా నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ నుంచి నేర్చుకున్నాను. సో ఆ ట్రాక్ ఎప్పుడు అలానే కొనసాగాలని నేను చేస్తున్న ప్రయత్నంలో యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఉన్నాయి, అన్నీ వీడియో వరకు వెళ్ళవన్నమాట. ఎందుకంటే డబ్బులు అక్యుములేట్ చేసుకొని ఒక్కొక్కటి చేసేందుకు టైం పడుతుంది. సో ఎస్ఆర్డి స్టూడియోస్ ఫనీ గారు అండ్ జయ గారు ఎప్పుడైతే కమిటీ కుర్రాల తర్వాత కొంచెం ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారో, ఇలాంటి సాంగ్స్ నేను ఇంకా రెగ్యులర్గా చేస్తాను విత్ ఆల్ దేర్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జయ గారు ఫర్ ఆల్ ద సపోర్ట్. ఎందుకంటే చాలామంది సింగర్స్, చాలామంది మ్యూజిషియన్స్ స్టూడియోలలో, ఇళ్లలో ఇన్ని పాటలు ఉంటాయి, ఏవి బయటికి రావు. అలా బయటికి రావాలంటే కొత్త గొప్ప ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇలాంటి గెస్ట్స్ వచ్చి ఎంకరేజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో అండ్ సాంగ్ విషయానికి వస్తే, అర్జున్ మా కమిటీ కుర్రాల్లో గొర్రెల సాంగ్ రాశాడు. ఆ పాటకి ఈ పాటకి సంబంధం ఉండదు, బట్ చూడండి. అండ్ ఆ సినిమాకి అసోసియేటర్గా పనిచేశాడు. అండ్ ఈ సాంగ్కి డైరెక్షన్ చేశాడు. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. ఒక 2-3 days ముందే కాశీకి వెళ్ళి చాలా కష్టపడి తక్కువ బడ్జెట్లో, అసలు మేము పొద్దున 5 గంటలకి 4 గంటలకు మొదలు పెడితే రాత్రి 2 వరకు మేము షూట్ చేసేవాళ్ళం. ఎక్కడ పడితే అక్కడ గొరెల్లా షూట్ అంటారు దాన్ని, ఏ ఫార్మాట్ ఉంటుందో, ఇక్కడ ఏదేదో బాగుంది చాలు ఇక్కడ చేద్దాం అన్నట్టుగా. సో చాలా కష్టపడ్డాం మేమందరం. అండ్ అలాగే మా డిఓపి చరణ్ చాలా ఓపిక అండి, చాలా ఓపిక. అయిపోయినా మళ్ళీ చేయించుకుంటాడు. బాగా వచ్చింది కదా అంటే, లేదు ఇంకా బాగా చేయాలని. సో థ్యాంక్ యూ సో మచ్ చరణ్. అండ్ అలాగే కిట్టు గారు చాలా బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు, కిట్టు విశ్వప్రకట గారు. అండ్ విజయప్రకాష్ గారు, మీకు తెలుసు శివుడు పాటలు అంటే గుర్తొచ్చేది మనకి విజయప్రకాష్ గారే. నేను ఈ పాట చేసేటప్పుడే విజయప్రకాష్ గారి గురించి మాత్రమే చేశాను. సో ఆయన వాయిస్లో ఉన్న డివినిటీ చాలా బాగుంటుంది. అండ్ ఈ పాటకు చాలా యాడ్ అయ్యారు విజయప్రకాష్ గారి వోకల్స్. అండ్ ఆల్సో నా మ్యూజిక్ టీమ్కి మొత్తం థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు అయినా వచ్చి కోరస్ పాడారు మా సింగర్స్ అందరూ. అండ్ అలాగే మా ఆల్ ద మ్యూజిక్ ప్రొడక్షన్ టీమ్, లైవ్ మ్యూజిషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మిక్స్ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. ఇండిపెండెంట్ మ్యూజిక్ అనగానే అందరూ ఫైనాన్షియల్స్ పక్కన పెట్టి, ఇది ఎట్లా నాన్ కమర్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా హెల్ప్ చేశారు. సో ఎవ్రీబడి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే అండి, థ్యాంక్స్ అండి. అండ్ బర్నీ గారికి కూడా
థ్యాంక్ యూ సో మచ్. ఆయన వచ్చి ఇట్లా బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ థ్యాంక్ యూస్. మీరు ప్రొడ్యూస్ చేస్తారంటే సార్ చూసారా, ఆపర్చునిటీస్ మొదలైపోయాయి యాక్టర్గా. ఓకే, సో ఎస్, జయ గారి మాటలు ఇప్పుడు విందాము. Thank you everyone for coming. Guests andarki chala thanks to have come and support Anudeep on his very very special day. And coming to the song, ఒక స్పీక్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అనుదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ ఇచ్చినందుకు. నేను రోజు పొద్దున్నే ఒక 3 షూట్ మీద పాటలు వింటాను. థ్యాంక్ యూ ఒక 4వ పాట ఇచ్చినందుకు. ఇట్స్ ఫెంటాస్టిక్. వినడానికి నేను ఇది 4వసారి అనుకుంటా పాట చూడడం కదా. ఫస్ట్ టైం ఎప్పుడైతే గూస్ బంప్స్ వచ్చాయో, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఇట్స్ జస్ట్ బిన్ కన్సిస్టెంట్. ఐ థింక్ మళ్ళీ చూసిన తర్వాత కూడా టు ఫీల్ ద సేమ్ ఎమోషన్, ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. బట్ యూ బ్రాట్ దట్ అవుట్ సార్ విత్ యువర్ మ్యూజిక్, with your acting and obviously the visuals, Charan garu and Arjun. I'm so proud, so proud. మా బ్యానర్ నుంచి ఏదొచ్చినా, ఎంతమంది వేరే స్ట్రీమ్స్లోకి వెళ్ళి వర్క్ చేసినా, దే విల్ ఆల్వేస్ బీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అలాగే అర్జున్, అనుదీప్ అండ్ రమణ భార్గవ్ గారు కూడా సో ఫెంటాస్టిక్గా చేశారు. వెరీ వెరీ ప్రౌడ్. అంటే నేనేదో దీని గురించి చెప్పడం కాకుండా ఐ వాంట్ టెల్ యూ దట్ థ్యాంక్ యూ. ఐ హోప్ ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నేను కూడా ఇప్పటి వరకు కాశీకి వెళ్ళలేదు. ఒక 3-4 ఇయర్స్ నుంచి ఉన్న ఇది. ఇప్పుడు నాకు ఆయనకి మధ్యన రిలేషన్షిప్ ఇప్పుడు మాట్లాడితే చాలా టైం పడుతుంది కాబట్టి ఐ హోప్ దట్ ఐ గెట్ టు గో టు కాశీ. అండ్ నిజంగానే ఈ పాట చూసిన వాళ్ళందరికీ ఐ విష్ మీలో కూడా ఒక ఫీలింగ్ ఇవోక్ అవుతుంది దట్ కాశీ వెళ్ళాలి. ఎందుకంటే సాంగ్ చూసినప్పుడు మనకు అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఐ రియలీ హోప్ దట్ యు ఆల్, including me, are blessed to go to Kashi at least once. Thank you so much. I hope you guys love this song and make it a super big success. Thank you. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. భరణి గారు అన్నట్టు కాశీకి వెళ్ళాలనే సంకల్పం మనలో మొదలైతే ఆయన అనుగ్రహం ఆటోమేటిక్గా దొరుకుతుంది అన్నట్టుగా ఆ సంకల్పాన్ని పుట్టిస్తున్న పాట అని చెప్పాలి ఇది. సో ఇంకా ఎన్నో మంచి పాటలు రావాలి అని కోరుకుంటూ, ఆ శివుడి ఆశీస్సులతో ఈ పాట ప్రేక్షకులందరిలోకి అత్యద్భుతంగా వెళ్ళాలి అని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్.